నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆయన ఎంతో మందికి ఎంతో మంది గురువుల్ని మనందరికీ పరిచయం చేశారు. మీడియా ద్వారా ఎంతో మంది గురువుల్ని మన ముందరుంచి ఎన్నెన్నో మంచి విషయాలు మాట్లాడి మనందరికీ ఎంతో జ్ఞానాన్ని సంపాదించి పెట్టారని చెప్పాలి. ఆయన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కూడా, జ్యోతిష పండితులు కూడా. ఆయన ఎవరో కాదండి, మారెళ్ళ రవిశాస్త్రి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? సూపర్. మంత్రసిద్ధి అంటుంటారు. చాలామంది ఫాలో అవుతుంటారు కూడా, మంత్రసిద్ధి చేస్తూ ఉంటారు. అయితే ఈ మంత్రసిద్ధి వల్ల మిరాకిల్స్ జరుగుతాయా? ఎటువంటి మిరాకిల్స్ జరిగే అవకాశం ఉంటుంది? మంత్రం చేస్తే, మంత్రం అనేది మనల్ని రక్షించేది. మన్నాత్రాయితి ఇది మంత్ర. మంత్రం అనేది మనల్ని రక్షిస్తూ ఉంది. ఎట్లా అంటే, మనం మంత్ర దేవతకి పూర్వకాలంలో ఒక ఎనర్జీ ఉంటుంది, దానికి ఒక మైండ్ సెట్ అనేది ఉంటుంది. మనం మంత్ర సాధన చేస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మంత్ర తాలూకు ఒక ఎనర్జీ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉగ్రదేవత సాధన చేశారనుకోండి, ఇతను సాత్వికుడే. ఉగ్రదేవత సాధన చేస్తూ 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 ఒక 5 లక్షలు 10 లక్షలు, 5,000 10,000కి ఏం కాదు, ఒక 5 లక్షలు 10 లక్షలు దాటి వెళ్ళిపోయింది అనుకోండి, ఏమవుతుంది అంటే వీళ్ళ మైండ్ ఫిజికల్గా వచ్చిన కర్మ తాలూకు ఏదైతే మైండ్ ఉందో ఆ కర్మ తాలూకు మైండ్తో పాటు దేవతా తాలూకు మైండ్ సెట్ అనేది కొంత వస్తుంది. ఓ 10%, ఓ 10 లక్షల వంగనే ఓ 10% అనుకున్నాం. ఆ 10% రాగానే ఇతను ఏం చేస్తాడు అంటే, తెలియకుండా ఇప్పుడు ఒక గాయత్రి సాధన చేశారు. గాయత్రి సంపూర్ణ సిద్ధి 24 లక్షలు, 24 లక్షలు. రోజుకి ఒక 1000 చేస్తూ 2000 చేస్తూ వెళ్ళిపోతున్నారు. ఒక 1 ఇయర్ తర్వాత ఇతనికి ఏమైపోతుందంటే, ఇతని ఆలోచన విధానంతో పాటు దేవత ఆలోచన విధానం కూడా ఇతనికి యాడ్ అయ్యి ఉంటుంది. ఓకే, ఒక 10% 20% మైండ్ యాడ్ అయి ఉంటుంది. అప్పుడు ఈయన ప్రవర్తన తెలియకుండా ఆ 20% అనేది ఆ దేవత తాలూకు చెప్పినటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రవర్తనలోకి వస్తాయి. ఇప్పుడు లలిత బాగా చేశారు, లాలిన్యత పెరుగుతుంది, ఆమె పిలుపులోనే ప్రేమ ఉంటుంది. ఏమ్మా బాగున్నావా అంటే మనకి ఎక్కడి నుంచో అబ్బా ఏం పలకరించింది ఆవిడ అన్నట్టు ఉంటుంది లలిత చేసేవాళ్ళు అనమాట. అదే కాళీ చేసేవాళ్ళు, బాగా ఉగ్రకాళియో భైరవుడో చేసేవాళ్ళు, ఇట్లా చూడంగానే ఎవరి నాయన వాడు చంపేసేటట్టు అని ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకు? ఆ ఉగ్ర రూపం మనకు కనిపిస్తుంది. సో అలా ఒక లలిత చేసేవాళ్ళు కానీ, ఏ దేవత అయితే చేస్తారో, ఏ ఉపాసన అయితే చేస్తారో, ఇప్పుడు బాలా చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు చిన్నపిల్లల్లాగే ఉంటారు. ఓకే, ఆ లక్షణాలు దిగిపోతాయి. అలా లక్షణాలు దిగిపోయినప్పుడు ఓ 20% వచ్చిందనుకోండి, వాళ్ళలో కనిపిస్తూ ఉంటాయి, అబ్బా వీళ్ళు మంచి ఉపాసకులురా అని. అదే 30% అయింది, ఇంకా ఎక్కువ ప్రజెంట్ అది 50% అవుతుంది. అంటే వీళ్ళ కర్మ తాలూకు మైండ్ ఒక 50%, ఇది దేవతా తాలూకు మైండ్ ఒక 50% అవుతుంది. అప్పుడు ఈజ్ ఈక్వల్గా సగం దేవతలాగా సగం తన కర్మలతో అనుభవిస్తున్నట్టుగా ఉంటుంది. అప్పుడు చూసినప్పుడు అబ్బా వీడు సిద్ధి అంటారు. అది నిజమైన సిద్ధి. అంటే వీడి మైండ్, కర్మ తాలూకు మైండ్ ఇది అనమాట. అది ఎలా జరుగుతుంది అంటే, ఈ కర్మ తాలూకు మైండ్ మారదు, ఇది ఎక్స్పాన్షన్ అవుతూ ఉంటుంది. ఓకే, అంటే మన వ్యాకోచం అంటే విశాలత్వం పెరుగుతూ ఉంటుంది. ఆ విశాలత్వంలో ఆటోమేటిక్గా 2 ఈక్వల్ అయినప్పుడు మనకు సిద్ధి కలిగింది అంటారు. ఇది కర్మ తాలూకు మైండ్ అలానే ఉంటుంది. ఇది పెరుగుతూ 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 ఇది 90% వెళ్ళి ఇది 10% వచ్చిందనుకోండి, అప్పుడు ఆయన్ని సిద్ధ పురుషుడు రా, ఆయన సాక్షాత్. ఇప్పుడు మనకి కృతాళం స్వామివారిని చూస్తే ఆయన సాక్షాత్ కాలభైరవుడు స్వరూపుడు రా, ఆయన మహానుభావుడు రా అంటే. ఎందుకు? ఆయన అంత సిద్ధ పురుషుడు. ఇప్పుడు లైవ్లో ఉన్న వ్యక్తి, లైవ్లో ఉన్నారు వాళ్ళు, కృతాళం స్వామివారు, పరమహంస పరిరాజకాచార్యులు శ్రీ శ్రీ సిద్ధేశ్వరానంద భారతి స్వాములు, అలాంటి వారు ఎంతోమంది ఉన్నారు సిద్ధపురుషులు. ఇప్పుడు మంత్రశాస్త్రంలో చూసుకుంటే వద్దిపతి పద్మాకర్ గారు, దేవిదాస్ గారు, నేను ఇంటర్వ్యూలు చేసిన వాళ్ళు, వీళ్ళందరూ సిద్ధత్వాన్ని సాధించిన వాళ్ళు. అలా ఆ సిద్ధత్వాన్ని సాధించినప్పుడు వారి యొక్క ఎనర్జీ, కర్మ తాలూకు ఎనర్జీ కంటే 90% వాళ్ళు దేవతా లక్షణాలతో కనిపిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు సాక్షాత్ దైవ స్వరూపులుగా ఉంటుంది. వాళ్ళకు కూడా కర్మ ఉంటుంది, వాళ్ళకు కూడా కర్మ తాలూకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కానీ
ఇది అనమాట. ఇది ఎప్పుడైతే ఇలా జరిగిందో ఆటోమేటిక్గా వాళ్ళ పనులు వాళ్ళ చేతుల్లో ఉండవు, ఆటోమేటిక్గా ఆ ఎనర్జీ జరిపించుకుంటూ పోతుంది. ఇప్పుడు మనకు ఒక సామాన్యుడు ఒక గుడి కట్టాలి అనే సంకల్పం పెట్టినప్పుడు ఆ గుడికి పెట్టి కొంత వాడికి అదే ధ్యాసలో ఉండి ఒక 3-4 ఏళ్ళు ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆ దైవం తాలూకు ఎనర్జీస్ వాళ్ళలోకి వచ్చేసి వాళ్ళు అక్కడ కూర్చొని ఉంటాడు. ఈయన ఇంత పెద్ద గుడి కట్టిందని మనం ఆ వ్యక్తులను చూసినప్పుడు షాక్ అవుతాం. అవును. ఓకే, ఎందుకు అతను కాదు, అతని వెనక ఉన్న ఎనర్జీ నడిపించింది. అలా మనం ఏ దేవతా మంత్రాన్నైతే సాధన చేస్తూ ఉంటామో దాని తాలూకు ఫలితాలు వస్తాయి. ఓకే. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నా దగ్గరికి ఒక చిన్న పాప వచ్చింది, ఒక 9 ఇయర్స్ పాప. ఆ పాప వచ్చేసి బ్లడ్ క్యాన్సర్తో సఫర్ అవుతుంది. సఫర్ అవుతూ ఉంటే ఆ పాప ఏంది, ఫాదర్లీ రిలేషన్ తక్కువ, అంటే ఫాదర్తో రిలేషన్ తక్కువ. ఓకే. అంటే కొన్ని డిస్ట్రిబ్యూట్ కొన్ని ఇబ్బందుల వల్ల అనుకోండి, సింగిల్ పేరెంట్ గర్ల్. అంటే ఫాదర్ ఉన్నారు తెలుసు, ఫాదర్ ఎందుకు దూరం అయ్యాడు అనేది అమ్మాయికి వచ్చిన ఆరాటం ఎక్కువగా ఉంది. అది ఎక్కువగా ఇబ్బంది పడుతూ లోపల లోపల కుమిలిపోవటం వల్ల అమ్మాయికి బ్లడ్ క్యాన్సర్ జెనెటికల్గా వచ్చింది. ఓకే, అంటే మనకి జాతకం ప్రకారం ఫాదర్లీ కనెక్షన్ తక్కువ అవటం వల్ల ఆటోమేటిక్గా సన్ ఎనర్జీ తక్కువ ఉంటాడు. సన్ ఎనర్జీ తక్కువ ఉంటే ఆటోమేటిక్గా బ్లడ్ మీద ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది. అది ఏ రకంగా అయినా పడవచ్చు, అది క్యాన్సర్గా పడవచ్చు, బీపీగా పడవచ్చు, ఎలాగైనా పడవచ్చు. సో ఆ అమ్మాయి క్యాన్సర్గా పడింది. సో అక్కడ తగ్గిన గ్రహం ఎవరు, మన తండ్రి అధిపతిగా మనం సూర్యుడిని చూస్తాం. సూర్యుడి ఎనర్జీ లేదు అమ్మాయికి. అప్పుడు నేను అప్పుడు ఏమని చెప్పాను, ఆ అమ్మాయికి ఏ మంత్రం చెప్పలేను, ఏమీ చెప్పలేను. నీ సూర్యుడు నీ ఫ్రెండ్ అమ్మా, సూర్యుడితో సూర్యుడు నాకు ఎనర్జీ ఇవ్వు, సూర్యుడు నాకు నువ్వు నా ఫ్రెండు కదా, నా ఆరోగ్యం తగ్గించు అని ఇట్లా జనరల్గా మెడిటేషన్ అఫర్మేషన్స్ లాగా కొన్ని అఫర్మేషన్ చెప్పా. ఆ అమ్మాయి రోజు నువ్వు నా ఫ్రెండు అంటే కదా, నువ్వు నా ఫ్రెండు అయితే నాకు ఎందుకు ఈ రోగాన్ని ఇచ్చావు, నువ్వు నాలో తొందరగా దూరి తగ్గించవచ్చు కదా అనేది ఇట్లా సూర్యుడు ముందర కూర్చొని ఉదయం పూట నేను ఊరికి జస్ట్ ఆ అమ్మాయికి ఏదో వాక్యాలు చెప్పా, కానీ ఆ అమ్మాయి ఆచరించడం మొదలుపెట్టింది. ఇక్కడ ఆచరణ, సాధన, ఆచరణ ఇంపార్టెంట్. ఆ అమ్మాయి చేయటం మొదలుపెట్టిన తర్వాత ఓ 2-3 వీక్స్ తర్వాత క్యాన్సర్ టెస్ట్కి వెళ్తే సెల్ కణాలు పెరగటంలా రివర్స్ అయ్యడం మొదలుపెట్టింది. ఓకే, రివర్స్ అవ్వడం మొదలుపెట్టింది. అలా రివర్స్ అయ్యి ఆ అమ్మాయికి ఒకనొక లెవెల్కి క్యాన్సర్ ఉంది బాడీలో, క్యాన్సర్ ఆగిపోయింది, పెరగటంలా తగ్గటంలా, అంటే పూర్తిగా పోలా, బ్యాలెన్స్డ్గా ఉంది. ఆ అమ్మాయిని చూసి చాలామంది పిల్లల్ని క్యాన్సర్ హాస్పిటల్లో సూర్యుడి దగ్గర తీసుకువెళ్ళి చూపిస్తున్నారు. వాళ్ళకి సూర్యుడు వీక్గా ఉన్నాడా లేదా నాకు తెలియదు, కానీ ఆ అమ్మాయి ఏ స్థితికి వెళ్ళింది అంటే సూర్యుడు నా ఫ్రెండు, సూర్యుడు నా ఇది అనేసి. అయితే లాస్ట్ సమ్మర్లో అమ్మాయి చెప్పిన ఎక్స్పీరియన్స్, నేను చిన్నపిల్లని ఆడుకోవాలి కదా సమ్మర్లో, నువ్వు ఇంత ఎండగా కాస్తే ఎట్లా, నేను ఆడుకోబనలేదా అంటే ఆ ఏరియాలో మేఘాలు వచ్చాయి. అంటే వింటున్నాడు అమ్మాయి రియాక్షన్. ఆ మేఘాల్లో కొద్దిగా తుప్పర్లు పడిపోయాయి, అంటే ఎక్కువ వర్షం కాదు, ఊరక చిలకరిచ్చినట్టు. అంటే ఇది నేను ఎక్కడ చూశాను అంటే మాస్టర్ ఈకే గారు, మాస్టర్ సివివి గారు వాళ్ళు నడిచి వెళ్తుంటే పైన మేఘాలు వచ్చాయి, వాళ్ళ పాదాలకి చెప్పులు లేకుండా నడుస్తున్నా అని విన్నా. ఒక యోగుల చరిత్రలో ఉండే ఒక అమ్మాయి ప్రాక్టికల్గా చూపించింది. అక్కడ ఏంటి ఆ సాధన, ఇన్నోసెన్స్ అండ్ ప్యూరిటీ. నువ్వు ఇన్నోసెన్స్గా, నీకు మామూలు చిన్నపిల్లవాడు కింద పడ్డప్పుడు అమ్మా అని పిలుస్తాడు, వాడు ఇన్నోసెన్స్ ఏంది, అమ్మ వస్తుంది అని. నువ్వు అలాగే భగవంతుడు వస్తాడు అని కానీ పిలవగలిగితే ఖచ్చితంగా భగవంతుడు వస్తాడు. నువ్వు అమ్మని పిలిచినప్పుడు ఎలాగైతే వస్తాడు అని నమ్మకంతో, స్వచ్ఛతతో, ప్యూరిటీతో పిలుస్తున్నావో దానికి ఏ నియమాలు, ఏ నిష్టలు ఏమీ అవసరంలా. నీలో ఆ స్వచ్ఛత ఉందా, ఆ కల్మషం లేని మనస్సు ఉందా, ఆ కల్మషం లేని తత్వం ఉందా, పిలిచావా. దానికి మంత్రం కూడా అవసరం లేదు. నేను మొన్న కాశీ వెళ్ళాను. కాశీ వెళ్ళేసి అక్కడ ఒక అమ్మవారి గుళ్ళోకి వెళ్ళి
హ్యాపీగా హ్యాపీగా తెలుసు కాబట్టి హ్యాపీగా వాళ్ళు అభిషేకం మీరే చేయండి అన్నారు. హ్యాపీగా నేను చేస్తున్నా ఏదో అమ్మకి చేస్తున్నా, అమ్మకి హ్యాపీగా తల మీద నీట్గా రుద్ది చేస్తున్నా, చేతులు రుద్దుతున్నా, పంచామృతాలతో చేస్తున్నా. ఏమ్మా బాగుందా స్నానం, ఏమ్మా బాగుందా అబ్బో అని అంటే అక్కడ ఏమైపోయింది? చాలా అద్భుతం. ఇంకొక ఆవిడని నేను చూశాను, ఆమె రాధా ఉపాసకులు. ఆమె కృష్ణుణ్ణి చంటి బిడ్డలాగే చూసుకుంటుంది. ఆమె ఎలా తెలుసా, నైవేద్యం వండిన తర్వాత డైరెక్ట్గా పెడితే అబ్బా ఇంత వేడి అన్నము ఎట్లా తింటాడు కన్నయ్య, కొద్దిగా చల్లార్చి పెడదాం, చలికాలం వచ్చింది కదా నీకు వేడి నీళ్ళు ఇస్తున్నా నైవేద్యంలో, వేడి నీళ్ళు తాగు, గొంతు ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉంటుంది. నీకు దీపహారతి ఇచ్చేటప్పుడు కూడా హారతి ఇచ్చేటప్పుడు దగ్గరగా ఉంటే కన్నయ్యకి సెగ తగులుతుంది, దూరంగా పెట్టు. నైవేద్యం పెట్టేటప్పుడు మంచినీళ్ళు పెట్టావా లేదా? 7 అయింది, కన్నయ్యకి పాలు పెట్టకపోతే ఎట్లా నైవేద్యానికి? 12 అయింది, భోజనం పెట్టాలి కదా, పూజ అయిందా కాలేదా అనవసరం ఆమెకి. ఒక మనిషితో ఎలా ఉంటామో ఇంట్లో ఉన్న వాళ్ళతో అలానే ఉంటుంది. ఆమె చెప్పిన ఒక ఎక్స్పీరియన్స్, ఆమె 70 years బాత్రూంలో జారి పడబోతే ఎవరో వెనకొచ్చి ఇట్లా చేయబెట్టినట్టు అనిపించింది. ఎవరు లిటరల్లీ ఇట్లా చేయబెట్టినట్టు అనిపించింది. లేచి నిలబడ్డ తర్వాత చేయలేదు వెనక. నాకు వెనక డోర్ ఉంది, తగిలితే గోడ తగలాలి అంతే. అంటే అక్కడ చూపించే నిశ్చల ప్రేమ, నిశ్చల ప్రేమ ఎలా ఉంటుందో, స్వచ్ఛమైన ప్రేమ అలా ఉంటే కన్నయ్య అని పిలిస్తే ఎందుకు పిలవదు? అది రాధాతత్వంలో చూస్తాం. రాధా అమ్మవారిని పూజించే వాళ్ళు ఎలా చూస్తారంటే ఎంత స్వచ్ఛమైన ప్రేమ. అక్కడ కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడికి చన్నీళ్ళు అభిషేకం ఏంటి, కొద్దిగా వేడి నీళ్ళు చేద్దాం. అబ్బా మరీ వేడిగా ఉన్నాయా లేదా, కుంకుడుకాయ పెట్టాలా లేదా, అభిషేకం చేయాలా లేదా, ఎన్ని నీళ్ళు ఎక్కువ నీళ్ళు అందరం పోస్తే జలుబు చేస్తుందేమో కన్నయ్యకి. పూలు వేసేటప్పుడు కూడా గట్టిగా పూలతో కొడితే కన్నయ్యకి దెబ్బ తగులుతుంది, పాదాల దగ్గర వేయండి. ఎక్కువ పూలు వేసేస్తే ఆయనకి వేడి తగులుతుంది, పూలు పక్కకు జరపండి. అక్కడ కన్నయ్య ఉన్నాడా లేదా? ఉన్నాడు కాబట్టి అలా చేస్తుంది ఆమె భావన ప్రకారంగా. ఆ ఉన్నాడు అంటే ఉన్నది. యద్భావం తద్భవతి అన్నారు, యత్ కర్మ తద్భవతి అనలా, యత్ చేష్ట తద్భవతి అనలా. నేను 1,00,000 పూలతో చేస్తాను దేవుడు ఎక్కువ మెచ్చుతాడు అనలా. ఒక్క పువ్వు అయినా నేనున్నాను అనే భావంతో పెడుతున్నావా? ఒక్క పువ్వు అయినా ఇది నాకు అర్పిస్తున్నానని పెడుతున్నావా? మనం దేవుడికి నైవేద్యం ఇస్తాం, భగవంతుడికే నివేదన ఇవ్వగలిగిన వాడికి వీడికి ఆహార కొలత ఉంటుందా? భగవంతుడికే అన్నం పెట్టగలిగిన వాడికి వీడికి ఉంటుందా? అందుకోసం నివేదన ఇవ్వాలి. నువ్వు భగవంతుడికి ప్రాణాయస్వ అపానాయస్వ అంటున్నావంటే, పంచ ప్రాణాలతో నువ్వు నివేదన ఇస్తున్నావు అంటే పంచతత్వాలు నీలో వృద్ధి చేసుకుంటున్నావు, ప్రకృతిలో పంచతత్వాలు వృద్ధి చేపిస్తున్నావు. శివుడి మీద నీళ్ళు పోస్తున్నప్పుడు శివుడికి మనం ఏదో అభిషేకం చేస్తున్నాం కాదు, శివ అంటే భూమండలంలో ఉన్న ఉష్ణతత్వాన్ని తగ్గిస్తున్నానని భావనతో శివుడి మీద నీళ్ళు పోయాలి. గ్లోబల్ వార్మింగ్ తగ్గుతుంది దానివల్ల. గ్లోబల్ వార్మింగ్ తగ్గించడానికి కృషి చేసినోడికి నీలో ఉష్ణతత్వం ఎక్కడ ఉంటుంది? అది శివాభిషేకం. అంత ప్రేమగా చేస్తున్నామా? ఎక్కడికి వెళ్ళినా విఐపి టికెట్స్, లేకపోతే లగ్జరీగా వెళ్తున్నాం, నేను శివుడికి అభిషేకం చేశాను, లేకపోతే నేను పూజ చేశాను. ఎవరు పూజ చేయాలి? ఆ పువ్వే లేకపోతే నువ్వెక్కడి నుంచి పూజ చేసావు? పువ్వును సృష్టించింది భగవంతుడే, నిన్ను సృష్టించింది భగవంతుడే, నీకు కుటుంబాన్ని ఇచ్చింది భగవంతుడే, నీ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ని ఇచ్చింది భగవంతుడే.
కాబట్టి ఆ భగవత్ తత్వాన్ని నీలో నింపుకోవడానికి మంత్రమని, ధ్యానమని, యోగమని ఇన్ని రకాలుగా చెప్పారు తప్పితే నువ్వు నిష్కల్మషంగా భగవంతుడు ఉన్నాడు అని నిలపగలిగితే ఉన్నాడు, అన్నీ పొందొచ్చు, అన్నీ సాధించవచ్చు. ఆ నిష్కల్మషత, స్వచ్ఛత, శ్రద్ధ, విశ్వాసం ఇవన్నీ చిన్నపిల్లవాడికి ఉంటాయి. అమ్మ అని పిలిస్తే పలుకుతుందమ్మ. అదేవిధంగా దైవాన్ని కూడా పిలవగలిగితే అదే స్వచ్ఛత ఎదిగే కొద్దీ తగ్గుతుంది. ఆ స్వచ్ఛత క్వాలిటీస్ ఉంటే పిలిస్తే ఆటోమేటిక్గా భగవంతుడు వస్తాడు. అద్భుతం, నిజంగా చాలా బాగుంది మీరు చెప్పిన విధానం కూడా. అంటే కన్నయ్య విషయంలో తను చేసిన బిహేవియర్ అదంతా కూడా అంటే మనం ఉండాల్సింది నిజంగా ఎంత భక్తితో చేస్తున్నాము అనేదే చూసుకోవాలి తప్ప ఎంత ఆడంబరంగా చేస్తున్నాము అనేది కాదు. ఎవరికైనా సరే, అది వయసులో పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా, చిన్న పిల్లల మనస్తత్వంతో చేస్తే అదే కల్మషం లేని భక్తి, కల్మషం లేని సేవ ఆయనకి. అంతే. చక్కటి మాటలు. ఆ స్థితి వస్తే నీకు సిద్ధి వస్తుంది. సిద్ధి వస్తే ఎప్పుడు నువ్వు దేవుడు నీ దగ్గర ఉంటాడు. అవును, దేవుణ్ణి ఇంకప్పుడు నీ జీవితంలో ఇంకేమీ లేదు. నువ్వు చేస్తే కర్మ, భగవంతుడు చేస్తే లీల. అవును. కర్మలో నువ్వు ఉంటే ఇది నాకు కావాలి అనే కర్తృత్వ భావంతో నువ్వు చేస్తే కర్మ. కర్తృత్వం లేకుండా ఇది నా చేత భగవంతుడు చేయిస్తున్నాడు, అది లీలా వినోదం అయిపోయింది. అందుకని కృష్ణుడు చేశాడను, కృష్ణుడు లీల చేశాడు అంటాం. మనిషి చేశాడు అంటే మనిషికి ఆ కర్మ వర్తించింది. కర్మ దాటి లీలగా నువ్వు జీవించగలిగినప్పుడు కర్మాతీతుడిగా నువ్వు ఉంటావు. అది కర్మ అనే పెద్ద సబ్జెక్టులే కానీ మళ్ళీ ఓకే. కాకపోతే భగవంతుని ఆరాధన ప్రేమతో చేస్తే చాలా అద్భుతం. నిజంగా మీరు కూడా చాలా అద్భుతంగా చెప్పారు. ధన్యవాదాలు.